సింగపూర్ను కరోనా కొత్త వేవ్ వణికిస్తోంది. మే 5 నుంచి మే 11 మధ్య వారం వ్యవధిలోనే 25,900కు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 13,700 కేసులు రికార్డయ్యాయి. వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సగటు సంఖ్య వారం ప్రారంభంలో 181 ఉండగా తర్వాతి వారంలో అది 250కి చేరుకుంది. ఈ నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ ఒక ప్రకటన జారీ చేసింది. ఆసుపత్రుల్లో బెడ్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసరం కాని సర్జరీ కేసులను తగ్గించాలని కోరింది. ఇక కరోనా వేవ్ పై హెల్త్ మినిస్టర్ ఓంగే కుంగ్ కూడా స్పందించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రస్తుతం కరోనా వేవ్ ప్రారంభంలోనే ఉన్నట్లు తెలిపారు. మరో 2 నుంచి 4 వారాలు అంటే జూన్ మధ్య నుంచి జూన్ చివరి లోపు కరోనా వేవ్ పీక్ కు చేరుకుంటుంది. ఏటా 1 లేదా 2 కొత్త వేవ్లు వస్తూనే ఉంటాయని ఆయన వెల్లడించారు. సింగపూర్ను కరోనా కొత్త వేవ్ వణికిస్తోంది. మే 5 నుంచి మే 11 మధ్య వారం వ్యవధిలోనే 25,900కు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 13,700 కేసులు రికార్డయ్యాయి. వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సగటు సంఖ్య వారం ప్రారంభంలో 181 ఉండగా తర్వాతి వారంలో అది 250కి చేరుకుంది. ఈ నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటన జారీ చేసింది. ఆసుపత్రుల్లో బెడ్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసరం కాని సర్జరీ కేసులను తగ్గించాలని కోరింది. కరోనా వేవ్ పై హెల్త్ మినిస్టర్ ఓంగే కుంగ్ కూడా స్పందించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఇక ప్రస్తుతం కరోనా వేవ్ ప్రారంభంలోనే ఉన్నట్లు తెలిపారు. మరో 2 నుంచి 4 వారాలు అంటే జూన్ మధ్య నుంచి జూన్ చివరి లోపు కరోనా వేవ్ పీక్ కు చేరుకుంటోంది. ఏటా 1 లేదా 2 కొత్త వేవ్లు వస్తూనే ఉంటాయని ఆయన వెల్లడించారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు, ఇప్పటి వరకు కూడా గతంలో కోవిడ్ ముమ్మారి ఏ రకంగా ప్రజల ప్రాణాలతో తెలగడమాడిందో, మళ్ళీ కోవిడ్ సంబంధించి కొత్త వేరియంట్ COVID-19 సంబంధించి KV2 వేరియంట్ సింగపూర్ లో చాలా మందికి కూడా అటాక్ అయిందని తెలుస్తా ఉంది. వారం రోజులైన దాదాపు గమనిస్తే 26,000 మంది ఈ వైరస్ బారిన పడ్డ తెలుస్తా ఉంది. సో ఈ నెల 5 నుంచి 10వ తేదీ మధ్య 25,900 మందికి కొత్తగా నమోదైనట్టుగా అక్కడ సింగపూర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుంగ్ వెల్లడించినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వేరియంట్ చాలా ముమ్మరంగా వ్యాపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సిందే. అలాగనే గతంలో ఏమైతే సేఫ్టీ ప్రికాషన్స్ అంటే చేతులు కడుక్కోవడం దగ్గర నుంచి, మాస్క్ ధరించడం దగ్గర నుంచి, సో ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సింగపూర్ లో దాదాపుగా వారం రోజుల్లోనే దాదాపు 25,000 మందికి పైగా అటాక్ అయింది కాబట్టి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఇది అంటే అటాక్ చేయక ముందే మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా కొంత దాని బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది. మరి సింగపూర్ లో ఇప్పుడు ఏమైతే మనం చెప్తున్నామో COVID-19 KV2 వేరియంట్ ఏమైతే ఉందో ఇది ఖచ్చితంగా చాలా ఫాస్ట్ గా అటాక్ అవుతా ఉంది మనుషుల మీద అని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో మరి సింగపూర్ అప్రమత్తం అయిపోయి మాస్క్ ధరించాలని చెప్పి కూడా ఖచ్చితమైన నియమనం పెట్టింది. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అప్రమత్తం అయిపోయి ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని మళ్ళీ మాస్కులు ధరించే విధంగా, తర్వాత గతంలో తీసుకున్న ప్రికాషన్స్ మళ్ళీ తీసుకునే విధంగా హెచ్చరికలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.